నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. కూటమిలో కొందరు కాపు నేతలు చేస్తున్న కామెంట్స్ కూటమికి ఏమైనా నష్టం చేస్తున్నాయా అంటే అవుననే సమాధానం చెప్పక తప్పదు. ఆల్మోస్ట్ 2 days అయిపోయింది. వంగవీటి రాధా గారు చేసిన కామెంట్స్ ప్రస్తుతం మొత్తం ఎంటైర్ ఏపీ పాలిటిక్స్లో అవి చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అంటే ఆయన కూటమిలో ఉన్నారు, కాపు నేతగా ఉన్నారు, అటు ఎమ్మెల్సీ ఇటు రాజ్యసభ రేస్లో ఉన్నాను అన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మొన్న తునిలో జరిగిన ఒక సభలో అక్కడున్న అంటే వైఎస్ఆర్సీపీకి చెందిన కీలక కాపు నేతలకు మీ సపోర్ట్ ఉంచండి అంటూ జక్కంపూడి రాజా అలాగే గణేష్ గారికి ఆయన వెంట ఉండండి అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు కాక పుట్టిస్తున్నాయి. ఈయన మరి కూటమిలో ఉన్నారు, వైసీపీ నేతలకు సపోర్ట్ చేయాలంటే అక్కడ ఉన్న కాపు ఎక్కువగా యూత్ రావడం జరిగింది ఆ సభకు. వాళ్ళకు చెప్పడం జరిగింది ఏంటి ఈయన ఏం సంకేతం ఇస్తున్నాడు, ఎవరికి సిగ్నల్ పంపుతున్నారు, మరి దీని వెనుక రాజకీయ మతలబు ఏంటి, స్వలాభం ఏమన్నా ఉందా, లేకపోతే నిజంగానే అంటే నాన్నగారిని గుర్తు చేస్తూ ఆ విగ్రహాలకు సంబంధించి ఆయన ఎమోషనల్ అయ్యి ఆ మాటలు చెప్పారా? ఇలా రకరకాలుగా చర్చ జరుగుతోంది. పూర్తి విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోని శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. జక్కంపూడి రాజా గారు ఇంకో సరే ఏంటి మరి రాధా గారు చేసిన కామెంట్స్, ఎమ్మెల్సీ కన్ఫర్మ్డ్ అన్న న్యూస్ మనం వినడం జరిగింది, రేస్లో కూడా ఆయన ఉన్నారు అనేసి అని. మళ్ళీ ఈ మధ్యకాలంలో రాజ్యసభ రేసులో కూడా లిస్టులో పెట్టుకోవాలి అన్న ఒక ప్రపోజల్ కూడా తీసుకెళ్లారు అనేసి అని. సీన్ కట్ చేస్తే అక్కడేమో వైఎస్ఆర్సీపీ నేతలకు సపోర్ట్గా ఆయన వెంట ఉండండి అంటూ చెప్పడము. అంటే ఎవరి స్వలాభం కోసము ఈ రాజకీయ ఎత్తుగడ ఏంటి? ఇది స్వలాభం కోసం రాజకీయ ఎత్తుగడ అన్నది కాసేపు మనం పక్కన పెడితే, వంగవీటి రాధాకృష్ణ గారు ప్రజారాజ్యం పార్టీని వీడిన తర్వాత, ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం అయిపోయిన తర్వాత వంగవీటి రాధాకృష్ణ గారు వైకాపాలో చేరారన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేశారన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. విజయవాడ తూర్పు నుంచి పోటీ చేశారు, వైకాపా అభ్యర్థిగా ఓడిపోయారు. కాసేపు పక్కన పెడితే ఆ సమయంలో 2014 ఎన్నికల్లో మీకు దాడిశెట్టి రాజా గారు తుని నుంచి పోటీ చేశారు వైకాపా అభ్యర్థి, ఆయన గెలిచారు. తర్వాత రాజానగరం నుంచి జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్ గారుల మాతృమూర్తి ఎవరైతే ఉన్నారో జక్కంపూడి విజయలక్ష్మి గారు, ఆవిడ పోటీ చేశారు రాజానగరం నుంచి, ఆవిడ ఓడిపోయారు. అందరూ వైకాపాలో ఉన్నారన్న విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అది చాలామంది ఏంటంటే ఆ చిన్న లాజిక్ వదిలిపెట్టేసి అక్కడ జరిగింది ఏంటి తునిలో, దాడిశెట్టి రాజా గారు ఆయన జెయింట్ కిల్లర్ అంటాను నేను అంటాను. ఎందుకు జెయింట్ కిల్లర్ అంటానంటే, తుని నియోజకవర్గం అంత క్రితం అది వరుసగా క్షత్రియులు శాసిస్తూ వచ్చినటువంటి నియోజకవర్గం, కాపులు ఉన్నప్పటికీ ప్రధానంగా కాపులు ప్రథమ సంఖ్యలో ఉన్నప్పటికీ కాపుల తర్వాత ఖచ్చితంగా యాదవులు ఉన్నారు. అట్లాగే మీకు విశాఖ నుంచి ఆ జిల్లా నుంచి వచ్చి తుని తర్వాత మీకు పాయకరావుపేట విశాఖ జిల్లా మొదలైపోతుంది, వచ్చి స్థిరపడినటువంటి కొప్పుల విలంలో ఉన్నారు. ఇది ప్రధానంగా మీకు తుని నియోజకవర్గం. ఇక్కడ 82 ఎన్నికల్లో నాదెండ్ల భాస్కర్రావు గారు అక్కడ కాపులు చాలామంది ప్రయత్నించారు తుని నుంచి పోటీ చేయాలని, ఆశావహులు పోటీ చేయాలని ఆలోచిస్తే వెనుకబడిన తరగతులకి అవకాశం కల్పించాలి అనేటటువంటిది ఒక ప్రధానమైన ఎజెండా. అంటే కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల వెనుకబడిన తరగతులు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వెనుకబడిన తరగతులకి ఆ సామాజిక వర్గం వాళ్ళకి, మీ సామాజిక వర్గం నుంచి ఫలానాడికి ఇచ్చాను చూసావా అని చూపించి మిగతా సామాజిక వర్గం ఓట్లు మొత్తం గంపగుత్తగా వేయించుకోవడం అనేది తెలుగుదేశం పార్టీ పాలసీ. ఈ పాలసీని ప్రవేశపెట్టినటువంటి ఆద్యుడు బాధ్యుడు నాదెండ్ల భాస్కర్రావు గారు. ఓకే, ఆయన ఏం చేశారంటే కాపులు చాలామంది ఆశించినప్పటికీ ఆయన ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి యాదవుల నుంచి యనమల రామకృష్ణుడు గారికి అవకాశం ఇచ్చారు. యనమల రామకృష్ణుడు గారు అక్కడి నుంచి ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలను శాసించడం అయితేనేమి, రాష్ట్ర రాజకీయ నేతగా రాణించడం అయితేనేమి, రాష్ట్ర మంత్రిగా సుదీర్ఘకాలం ఆయన కొనసాగడం అయితేనేమి, స్పీకర్ కావడం అయితేనేమి ఇత్యాది వరుస సంఘటనలు మనందరికీ తెలిసిన విషయమే. అవును, ఇక్కడ ఈ వరుసగా యనమల రామకృష్ణుడు గారు తన నియోజకవర్గంగా 82, 85, 89, 94 ఇట్లా మీకు ఆయన గెలుస్తూ వెళ్ళినటువంటి ప్రభ అన్నమాట. ఆయన ప్రభ అలా వెలిగింది. 2014 ఎన్నికల్లో దానిని ఎదుర్కొన్నవాడు, ఢీకొన్నవాడు, అంత క్రితం ఒక 2 కాపులు ప్రయత్నించారు కాంగ్రెస్ పార్టీలో యనమల రామకృష్ణ గారి మీద పోటీ చేసి, సాధ్యపడ్డా. దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నవాడు దాడిశెట్టి రాజా. 2 సార్లు యనమల కృష్ణుడు, రామకృష్ణుడు గారి సోదరుడు, ఆ తర్వాత యనమల రామకృష్ణ గారు, వీళ్ళని ఓడించడం అనేది
దాడిశెట్టి రాజాని ఒక విధంగా హీరోని చేసింది. ఆయన మంత్రి అవ్వడానికి కూడా ఇది ఒక కారణం. ఇది తుని నియోజకవర్గం. అటువంటి తుని నియోజకవర్గంలో మొన్న మీకు చాలా భారీ ఓట్ల ఆధిక్యతతో యనమల దివ్య గారి చేతిలో దాడిశెట్టి రాజా గారు ఓడిపోయారు 2024 ఎన్నికలు. ఇక్కడిప్పుడు తిరిగి పూర్వవైభవాన్ని పొందాలంటే, తిరిగి సామాజిక వర్గంలో మద్దతు కూడగట్టుకోవాలంటే ఇక్కడ ఒక కార్యక్రమం కావాలి, ఒక వేదిక కావాలి. ఆ వేదిక వంగవీటి మోహన్ రంగారావు గారి విగ్రహ ప్రతిష్ట. దానికి వంగవీటి రాధాకృష్ణ గారు ఆయన కుమారుడు కాబట్టి ఆయనను ఆహ్వానించడం, ఈ వేదిక సిద్ధమైంది. ఇక్కడ ఇంకా జిల్లాలో జరుగుతున్నటువంటి భారీ కార్యక్రమం కాబట్టి జక్కంపూడి కుటుంబం నుంచి ఎవరో ఒకరు ఖచ్చితంగా, జక్కంపూడి రాజా అన్న, జక్కంపూడి గణేష్ అన్న వంగవీటి రాధాకృష్ణ గారికి సోదరుడు ఇలాగా వాళ్ళు భావిస్తారు. వాళ్ళు అంతే ప్రేమగా ఉంటారు. ఎందుకంటే మొన్న ఇక్కడ హైదరాబాద్లో వంగవీటి రాధాకృష్ణ గారి కుమార్తె నామకరణ మహోత్సవానికి కూడా ప్రత్యేకంగా జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్లు ఇరువురిని తను ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. అంత ఆత్మీయంగా ఉంటారు. అదే ఆత్మీయతతో జక్కంపూడి గణేష్ గారు హాజరవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు కావచ్చు, అభిమానులు కావచ్చు, సామాజిక వర్గం నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వాళ్ళందరినీ చూసినటువంటి ఉత్సాహంలో వంగవీటి రాధాకృష్ణ గారు దాడిశెట్టి రాజా గారు వెంట ఉండండి, జక్కంపూడి గణేష్ గారు వెంట ఉండండి, వాళ్ళతో కలిసి మీరు ప్రయాణం చేయండి అని చెప్పి చాలా అత్యుత్సాహంగా వారు చెప్పడం జరిగింది. అక్కడ వచ్చినటువంటి జనప్రవాహాన్ని చూసి అత్యుత్సాహం అని అంటే ఇది పాజిటివ్ కోణమా మళ్ళీ కోణమా? అత్యుత్సాహం అనేది ఏ కోణమైనా కావచ్చు. అందుకోసం మెన్షన్ చేసి అడిగింది. ఏ దృష్టికోణం నుంచి అయినా మీరు తీసుకోవచ్చు, చూసే వాళ్ళకి చూసినట్టు. ఎందుకంటే దాడిశెట్టి రాజా గారు ఎట్లా ఉంటుందంటే, దాడిశెట్టి రాజా గారు అందుబాటులో ఉంటారా అంటే ఉంటారు, ఉండరా అంటే ఉండరు. దాడిశెట్టి రాజా గారు కూడా అలాగే ఒక కైండ్ ఆఫ్ అటాచ్మెంట్, అలాగే ఒక కైండ్ ఆఫ్ డిటాచ్మెంట్ ఉన్నటువంటి ఒక లీడర్. ఒకసారి ఏంటి దాడిశెట్టి రాజా గారు ఎవరి ఫోను లిఫ్ట్ చేయటం లేదు, ఎవరికి అందుబాటులో లేదు అని కురసాల కన్నబాబు గారితో అన్నాను నేను. అంటే కురసాల కన్నబాబు గారు దాడిశెట్టి రాజా గారిని తీసుకుని మా మదనపల్లికి ఒక కార్యక్రమానికి రావాలి, వస్తానని రాలేదు. కురసాల కన్నబాబు గారు వచ్చారు. నిమ్మకాయల చంద్రరాజప్ప గారు హోంమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన వచ్చారు. కళా వెంకటరావు గారు వచ్చారు. మా మదనపల్లిలో జరిగిన 2016లో జరిగిన కార్యక్రమం. నేను కన్నబాబు గారితో అన్నా, ఏంటి దాడిశెట్టి రాజా గారు మీరు వస్తానన్నారు, తీసుకొస్తానన్నారు, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కదా, తీసుకొచ్చి ఉండొచ్చు కదా, వస్తానని అసలు ఫోన్ లిఫ్ట్ చేయాలంటే మీకు తెలీదా శ్రీకాంత్ గారు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అందుబాటులో ఉండరు అన్నారు అనమాట. ఆయన అందుబాటులో ఉండాలనుకుంటే దాడిశెట్టి రాజా గారు ఎవరికైనా అందుబాటులో ఉంటారు. దట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ దాడిశెట్టి రాజా గారు అనమాట. సరే, కాసేపు ఆ సంగతిని మనం పక్కన పెడితే, ఇప్పుడు ఇక్కడ దాడిశెట్టి రాజా గారు, జక్కంపూడి గణేష్ గారు వంగవీటి రాధాకృష్ణ గారికి అత్యంత సన్నిహితులు, ఆత్మీయులు. వైకాపాలో కలిసి ప్రయాణం చేశారు కాబట్టి ఆ పూర్వ పరిచయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన వచ్చారు. పనిలో పనిగా వారి వెంట నడవండి, వారి వెంట ప్రజలందరూ కూడా వాళ్ళకి బాసటగా నిలిచి వాళ్ళ నాయకత్వాన్ని గుర్తించి వారిని మరొకసారి వీరిని కూడా నాయకులుగా మీరు అనే అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడారు. బాగుంది. కాపులకు జనసేన దూరం అవుతుందా అన్న ఎక్కడా దూరం కాలేదు సంజయ్ గారు, మీరు ఎక్కడా దూరం కాలేదండి. ఇక్కడ అది సోషల్ మీడియా వండి వారుస్తున్నటువంటి ఒక కుట్రకోణం అనమాట. దూరం అయిపోయారు, దూరంగా జరిగారు. ఎందుకు జరుగుతారు? ఒక ఫేస్ ఆఫ్ ఐడెంటిటీ, ఒక ఫేస్ ఆఫ్ లీడర్షిప్లో ఒక పార్టీ వచ్చిన తర్వాత ఆ అధినాయకుడు ఆ తర్వాత తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. 21-40 అవుతుందా, 40 అవుతుందా, పొత్తు ధర్మంలో భాగంగా ఎన్ని తీసుకుంటారు, ఎన్ని చోట్ల సామాజిక వర్గానికి అవకాశం ఇస్తారు, ఎన్ని ఎక్కువ స్థానాల్లో సొంత సామాజిక వర్గం పోటీ చేస్తుంది, కొన్ని దశాబ్దాల తరబడి ఉన్నటువంటి కళల్ని ఏ విధంగా సాకారం చేస్తారు అనేటటువంటి ఇన్ని అంశాల మీద అది ఆధారపడి ఉంటుంది. ఒకరోజు అందుబాటులో లేరు, రెండో రోజు అందుబాటులో లేరు, కింద స్థాయి వాళ్ళకి ఇంకా నామినేటెడ్ పోస్ట్ రాలేదు, లేకపోతే దర్శనానికి వెళ్ళాలంటే గుడికి వెళ్ళాలంటే లెటర్ ఇవ్వలేదు ఎమ్మెల్యే గారు, ఇవన్నీ కాదనమాట. ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓ ఆఫీస్కి ఫోన్ చేసి చెప్పలేదు, గవర్నమెంట్ ఆఫీస్లో ఫోన్ చేసి పలానా సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పలేదు మున్సిపాలిటీ ఆఫీస్లో. ఇవి కాదండి. అసలు దూరం జరగడం అనేది అది దానికి చాలా సంఘటనలు, చాలా వాటికి ఎన్నో పరిణామాల అనంతరం ఆ దూరం జరగడం అనేది జరుగుతుంది. అది అసలు ప్రాథమిక దశలో కూడా అది లేదండి. సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారి వెంట నడుస్తోంది, పవన్ కళ్యాణ్ గారితో ఉంది. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని వాళ్ళు అంగీకరిస్తున్నారు. ఇప్పటం గ్రామంలో ఆయన ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళకి 2 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చిన విషయం వాళ్ళందరికీ గుర్తుంది. ఆయన గెలిచిన తర్వాత, జనసేన గెలిచిన తర్వాత అక్కడ పొంగళ్ళు పెట్టి ఏదో పండగ వాతావరణం, పండగ కంటే ఎక్కువ చేశారు. ఎక్కడ ఎవరు డీవియేట్ అవ్వలేదండి. డీవియేట్ చేసేటటువంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఓకే, మీకు డీవియేట్ పవన్ కళ్యాణ్ గారితో
ఈ సామాజిక వర్గం డీవియేట్ అయితే ఎవరికి నష్టం? పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువ తెలుగుదేశానికి నష్టం. పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువ తెలుగుదేశానికి నష్టం. ఎందుకని? ఖచ్చితంగా ఇప్పుడు తెలుగుదేశం మీకు బొక్కబోర్లా పడిన ప్రతిసారి ఈ సామాజిక వర్గం గంపగొత్తగా వేరే పార్టీకి ఓట్లు వేసినప్పుడే తెలుగుదేశం పార్టీ బొక్కబోర్లా పడిందన్న విషయం సుస్పష్టం, నిర్వివాద అంశం. అది ఈ సామాజిక వర్గం కలిసి వచ్చినప్పుడు 99 ఎన్నికల్లో ఓట్ స్ప్లిట్ అయింది. ఇవాళకి ఆ ఓటింగ్ ప్యాటర్న్ తీసుకుంటే 99లో ఓట్ స్ప్లిట్ అయింది. కాపు ఓటింగ్, బలిజా ఓటింగ్ స్ప్లిట్ అయింది. స్ప్లిట్ అవ్వడం వల్ల ఏమైంది? టీడీపీలోనూ హ్యూజ్ నెంబర్ కనిపిస్తుంది, కాంగ్రెస్లోనూ హ్యూజ్ నెంబర్ కనిపిస్తారు. 89కి వచ్చేటప్పటికి అసలు గంపగొత్తగా మీకు తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ వైపు ర్యాలీ అయినటువంటి ఎలక్షన్ మీకు 89 ఎలక్షన్ కనిపిస్తుంది. 2004 వచ్చేటప్పటికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని విడిచిపెట్టి మొట్టమొదటిసారి రాజశేఖర రెడ్డి గారి కోసం ప్రయాణం చేసినటువంటి పందా కనిపిస్తుంది. 9కి వచ్చేటప్పటికి చిరంజీవి గారి వెంట నడిచారు ప్రజారాజ్యం పార్టీ వెంట. నిర్వివాదం 75 లక్షలు 79 లక్షల ఓట్ల వరకు వచ్చాయి. ఇట్స్ నాట్ ఏ స్మాల్ నెంబర్, 18% ఓటింగ్ అనమాట. అది ఎందుకు మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం అంటే, ఇప్పుడు వంగవీటి రాధాకృష్ణ గారు ఏంటంటే, నాకు మా నాన్నగారు చిన్నప్పుడు ఒక కథ చెప్పారు, చాలా ఇష్టమైన కథ నాకు. అదేంటంటే, భగవంతుడు సకల చరాచర సృష్టిని సృష్టించిన తర్వాత, ఆయన లయకారుడు కదా, ఆయన మొత్తం సకల చరాచర సృష్టిని సృష్టించేసిన తర్వాత ఆఖరణ పావును సృష్టించాడంట. సరీసృపాలు కదా, పావును సృష్టించాడు. సంవత్సరం తర్వాత వచ్చాడంట. ఏవి ఎలా ఉంది, నా జీవజాలం ఎలా ఉంది, నేను సృష్టించినటువంటి ఈ ప్రకృతి ఎట్లా ఉంది, ఈ జీవాలన్నీ ఎలా ఉన్నాయి, వీటి ధర్మాలు ఇవి నిర్వర్తిస్తున్నాయి లేదని వచ్చాడు భగవంతుడు. వస్తే అన్ని జంతువులు వచ్చి అందరూ మొరబెట్టుకున్నారంట. ఈ పాముని సృష్టించారు మీరు, ఒక్కొక్క పని చేయరు మీరు, అందరినీ కాటేస్తుంది, చచ్చిపోతున్నాం, చాలామంది, మేము చాలా ఇబ్బందిగా ఉంది మాకు, కొన్ని అసలు జాతులు అంతరించిపోయే పరిస్థితులు, పాము అందరినీ చంపేస్తుంది, కాటేస్తుంది అంటే పాము చెప్పాడు, ఆయన దయచేసి కాటు వేయక, ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి నువ్వు కాటు వేయద్దు అన్నాడంట. పాపం పాము వచ్చేసి తల ఊపి నేను కాటు వేయనని చెప్పిందంట. సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చాడంటే పాము చచ్చిపోయే పరిస్థితులు అవసాన దశలో ఇలా వేలాడుతుంటే ఏమైందంటే, మీరు అందరూ రాళ్ళు వేసి కొట్టి దాన్ని చంపేసే పరిస్థితి, చచ్చిపోతుంది, అది ప్రాణం విడిచేటటువంటి పరిస్థితి. దేవుడు అడిగాడంట, ఏంటి నువ్వు నేను కాటేద్దని చెప్పాను కదా. అవును, కాటేద్దని చెప్పారు, అందుకే కాటేది. నేను కాటు వేయద్దని చెప్పాను కానీ బుస కొట్టద్దని చెప్పానా నేను? అలాగేంటంటే బుస కూడా కొట్టకపోతే ఎలాగండి? సహజ లక్షణము, సహజ లక్షణం కదా అది. పాము యొక్క సహజ లక్షణం బుస కొట్టడం. ఎందుకు? పాప నాయకుల పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, వస్తుందో తెలియదు, రాదో తెలియదు, ఇస్తారో తెలియదు, ఇవ్వరో తెలియదు, ఏమవుతుందో తెలియదు, ఎక్కడ ఉండాలో ఉండాలో తెలియదు, వెళ్ళాలో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఏంటండి వాళ్ళ పరిస్థితి చెప్పండి. 10 సంవత్సరాల పాటు మీరు స్టార్ క్యాంపైనర్గా మీరు పనిచేసి చేసి అంటే ఇప్పుడు పదవి రాదు, లేకపోతే పక్కన పెట్టబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సామాజిక వర్గము, అట్లాగే రంగా గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వంగవీటి రాధాకృష్ణ గారికి ఏదో ఒక పదవి అయితే రావాలని మనస్ఫూర్తిగా వాళ్ళు కోరుకుంటున్నారు. ఓకే. ఈ కోరుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఆశా కిరణ్ గారిని తీసుకొచ్చారు. ఆవిడ ఏ పార్టీలోకి వెళతారు, ఆవిడ ఎటువంటి దశ నిర్దేశించుకుంటారు, ఏం జరుగుతుంది అన్నది $1 మిలియన్ క్వశ్చన్ ఇంకోవైపు నుంచి రన్ అవుతారు. ఆయన స్టార్ క్యాంపెయినర్గా పనిచేశారు, 19 ఎన్నికల్లో పనిచేశారు, 24 ఎన్నికల్లో పనిచేశారు, ఎక్కడా 2 చోట్ల పోటీ చేయలే. ఎక్కడ పోటీ చేసినా ఖచ్చితంగా ఎంతో కొంత 19లో తెలియదు కానీ మనకు అప్పుడున్న వైకాపా వేవ్లో ఆయన తెలుగుదేశం నుంచి పోటీ చేసి ఉండుంటే స్థానం లేదు, పోటీ చేయడానికి అవకాశం లేదు. 24లో ఖచ్చితంగా ఆయన కోరుకుంటుంటే ఎక్కడో చోటు నుంచి పోటీ చేసే అవకాశం ఉండేది, అది సాధ్యపడలా. ఇప్పుడు ఇక్కడ మీరు లీడర్ ఎప్పుడవుతారు? మీకు ఏదో ఒక పోస్ట్ ఉండి, మీకు ఏదో ఒక ప్రయారిటీ ఉంటే మీకు ఎక్కడో చోట స్పేస్ ఉంటే మీ చుట్టూ ఒక కోటరీ ఏర్పడుతుంది. ఏర్పడినటువంటి ఆ కోటరీ ద్వారా మీరు నాయకుడిగా మీరు ఇంకా మరింతగా ఎలివేట్ అవుతారు. ఇది జరిగేది. ఏమీ రాలేదు. ఏమీ రాకుండా పాపం ఆ కార్యకర్తలుగా అభిమానుల్ని కానీ వాళ్ళని చూస్తూ, వాళ్ళు వీరిని చూస్తూ నాయకుల్ని కాలం గడిపేయటంలాగా ఉంటుంది. ఇంకెప్పుడు వస్తుంది ఎదురు చూపులే కదా. ఎంతకాలం ఎదురు చూస్తారు? ఈ సామాజిక వర్గం ఎదురు చూడాలి. మళ్ళీ ఏ పార్టీలో అయినా కూడా, ఏ పార్టీ అయినా సరే ఈ సామాజిక వర్గం ఎదురు చూడాలన్నమాట. ఈ సామాజిక వర్గం త్యాగం చేయాలి, ఈ సామాజిక వర్గం అంతమొందించబడాలి, ఈ సామాజిక వర్గం పోటీ చేయకూడదు. కేశవరావు గారు ఒకసారి అన్నారు కాంగ్రెస్లో. కేశవరావు గారిని అడిగితే ఆయన ఎప్పుడో 78లో గెలిచారు. ఆయన 78 ఎన్నికల్లో గెలిచారు. ఆయన ఆ తర్వాత రాజ్యసభ ఇలా పంపించేవాళ్ళు ఆయన్ని. సరే, అదృష్టవశాత్తు పిసిసి అధ్యక్షుడు కూడా ఆయన. గెలుస్తున్నటువంటి సమయంలో
మీకెందుకు అవకాశం ఇవ్వలేదు, పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది, 2004 అధికారంలోకి వస్తుంది, 2009 అధికారంలోకి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మీకు ఎందుకు అవకాశం రాలేదు అంటే, నేను కేశవరెడ్డిని కాకపోవడమే దానికి కారణం అన్నాడు ఆయన. ఇంతకంటే స్టేట్మెంట్ ఎవరిస్తారండి సంధ్య గారు? ఒక పార్టీ మా భోజ్యం, ఇంకొక పార్టీ వాళ్ళ భోజ్యం. ఈ భోజ్యాలతో ఏమైపోయింది? అయితే వాళ్ళ భోజ్యం లేకపోతే వీళ్ళ భోజ్యం మధ్య మిగతా సామాజిక వర్గాల పరిస్థితి ఏమైపోయింది మీకు? అంటే అప్పుడప్పుడు మన బలాన్ని మనం చూపించాలి, నిరూపించాలి. ఖచ్చితంగా అదే జరిగింది ఇప్పుడు అక్కడ. ఓకే, ఇప్పుడు మీకు ఐఎమ్ ఫ్రమ్ చిత్తూరు డిస్టిక్ అండి. ఇవాళ మదనపల్లి జిల్లా, మదనపల్లి కేంద్రంగా ఏర్పడింది. మాకును విజయవాడ రాజకీయాలకు మాకు సంబంధం ఏంటంటే, రాయలసీమ వాళ్ళకి చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, మాకేంటి సంబంధం? విజయవాడ వర్గపోరుతో, విజయవాడ రాజకీయాలతో మాకేంటి సంబంధం లేదు. అక్కడ మరి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాలని ప్రతిష్ఠిస్తున్నారు. ఎక్కడ? రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా, మండల కేంద్రాల్లో కూడా, నియోజకవర్గాలు ముఖ్య పట్టణాలు కాదు, మండల కేంద్రాల్లో కూడా వంగవీటి మోహన్ రంగారావు గారి విగ్రహాలు పెట్టుకుంటున్నారు. మన ఆలగడ్డలో అడిగాను, వంగవీటి మోహన్ రంగారావు గారి వర్ధంతి జరిగింది డిసెంబర్ 25. జరిగినప్పుడు నేను అడిగాను, పక్కన నల్లగట్ల నరసింహులు గారి ఫోటో కూడా పెట్టండి. ఆయన మొత్తం ఈ జిల్లాలో మొట్టమొదట బలిజ మహానాడులో, బలిజ మహాసభలో నిర్వహించినటువంటి మహనీయుడు ఆయన, ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసి అక్కడున్న రెడ్ల ఆధిపత్యానికి ధీటుగా నిల్చున్నటువంటి న్యాయవాది వంగవీటి రంగ గారి వర్ధంతి చేస్తున్నారు డిసెంబర్. పక్కన నల్లగట్ల నరసింహులు గారి ఫోటో పెట్టి జోహార్ వంగవీటి మోహన్ రంగాతో పాటు జోహార్ నల్లగట్ల నరసింహులు అనండి. ప్రకాశం జిల్లాకు వెళ్తే జోహార్ కామ్రేడ్ పూలసుబ్బయ్య గారు అనండి. అనంతపురం జిల్లాకు వస్తే జోహార్ కామ్రేడ్ బుట్నా గోపాలకృష్ణయ్య గారు అనండి అని చెప్తున్నాం వాళ్ళకి. కడపకి వెళ్ళామనుకోండి, అక్కడ మీకు బండారు రత్నసభాపతి గారండి. బండారు రత్నసభాపతి అనే పేరు విన్నారు ఎప్పుడైనా మీరు? బండారు రత్నసభాపతి గారికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పరిచయం చేయడానికి తీసుకెళ్లారు. రాజశేఖర రెడ్డి గారు 78 ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బండారు రత్నసభాపతి గారు వాలు కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఉంటే ఎవరైనా సరే జోళ్లు బయట విడిచిపెట్టి ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఇంక్లూడింగ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దట్ ఈజ్ బండారు రత్నసభాపతి. ఓకే, ఆయన ఎమ్మెల్యేగా పలుపర్యాలు, రాజంపేట కావచ్చు, బద్వేల్ జనరల్ నుంచి కావచ్చు, ఆయన ఎమ్మెల్యేగా గెలిచి న్యాయవాది, 6 అడుగుల 2 అంగుళాలు, 6 అడుగుల 3 అంగుళాలు ఎత్తు. ఆయన రాజకీయ చరిత్ర గురించి మనం ఒక రోజు ఒక పూట మనం వీడియో చేయొచ్చు. ఓకే, అంత డిస్కషన్ పెట్టచ్చు. ఆయన నువ్వేనా పెంచికల బసిరెడ్డి, మా బస్సీ అంటారు బసిరెడ్డిని, మా పెంచికల బసి మీ నాయన్ని అవమానిస్తే నువ్వేనా రాజకీయాలకు మీ నాయన తీసుకొచ్చినాడా రాజారెడ్డి, నువ్వేనా పోటీ చేస్తాండేది? ఏంది రెడ్డి కాంగ్రెస్ మీద పోటీ చేస్తాడు అంటే, దిస్ ఇస్ ద కాన్వర్జేషన్ విత్ రాజశేఖర రెడ్డి గారు. బండారు రత్నసభాపతి గారు కూర్చుని, రాజశేఖర రెడ్డి గారు నించుని. ముగ్గురాళ్ళ కృష్ణప్ప గారు, ఇందాక మనం అన్నయ్య గారి కృష్ణప్ప అనే పేరు వాడాం, కృష్ణదేవరాయల బంధుబలగాల్లో ఉన్నటువంటి వాళ్ళు. హీఈస్ ద పైనీర్ ఆఫ్ మైనింగ్ ఫీల్డ్ అనమాట. ఓకే, ముగ్గురాళ్ళ కృష్ణప్ప గారు అంటే, ఆ కృష్ణప్ప గారి దగ్గర రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారైన రాజారెడ్డి గారు, ఆయన ఒక ముఖ్యమైనటువంటి ఉద్యోగిగా రాణించినటువంటి వ్యక్తి కొన్ని పనులు నెరవేర్చడానికి. దిస్ ఇస్ ద రియల్ హిస్టరీ, దీస్ ఆర్ ఆల్ రియల్ ఫ్యాక్ట్స్ అనమాట. మనం మాట్లాడుకుంటూ వెళితే వీళ్ళు ఏంటంటే వాళ్ళ చరిత్రను వాళ్ళు మర్చిపోయి, వాళ్ళ చరిత్రను వాళ్ళు ప్రచారం చేసుకోకుండా, వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోకుండా, మనకు అందిన దానితో మనం సంతృప్తి పడుతూ, ఇక్కడ ఈ సామాజిక వర్గంలో ఏంటంటే, గుంటూరు జిల్లాకి వెళ్ళామనుకోండి, ఉమ్మడి గుంటూరు జిల్లాకి తెలుగుదేశం పార్టీలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు ఉండేవారు, కాంగ్రెస్ పార్టీలో కన్నా లక్ష్మీనారాయణ గారు ఉండేవారు. వీళ్ళిద్దరే ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ సర్పంచులు, మండలాధ్యక్షులు, మహా అయితే జెడ్పీటీసీ అనమాట. మిగతా కాపులకి ఎవరికి అవకాశం రాదు. ఎందుకు రాదో తెలియదు. వీళ్ళు ప్రయత్నిస్తారా తెలియదు. ఇంకొకరు ఎవరైనా వస్తారా, వచ్చినా వీళ్ళు రాణిస్తారా రానివరో తెలియదు. ఒకరు వచ్చి మన డి శ్రీనివాస్ గారు నిజామాబాద్ జిల్లాకి వెళ్తే ఆయన తప్ప ఇంకొక కాపు కనిపించడు. ఓకే, ఆ చచ్చిచెడి బాజిరెడ్డి గోవర్ధన్ గారు పాపం ఆయన తంటాలు ఏవో పడి ఆయన టికెట్ తెచ్చుకునేవాడు, ఆయన ఏదో పోటీ చేసి. డి శ్రీనివాస్ గారు తప్ప ఇంకొకరు కనిపించరు. నాకు వచ్చేసింది అనుకోండి, నేను వెళ్ళిపోయి ఆ చైర్లో కూర్చునేసాను అనుకోండి, ఐఆమ్ సేఫ్, ఐఆమ్ హ్యాపీ, ఐఆమ్ వెరీ కంఫర్టబుల్. మీకు అర్థమైంది కదా? ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారి ప్రస్తుతాన్ని పదే తెస్తున్నామని అనుకోకపోతే, ఆయన కోపం వచ్చింది అనుకోండి, రాష్ట్రంలో ఉన్న కులస్తులందరికీ కోపం రావాలి, ఒంటికాల మీద లేవాలంటాడు ఆయన. ఆయన రిలాక్స్డ్గా ఉన్నాడు అనుకోండి, ఆయన రెస్ట్ తీసుకోవాలనుకున్నాడు, అందరూ చాలా బాగున్నారు, నేను కాడి దించేసాను, నేను వెళ్ళిపోతున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో పాపం దాడిశెట్టి రాజా గారిని, జక్కంపూడి గణేష్ గారిని, వంగవీటి రాధాకృష్ణ గారు వాళ్ళ నాయకత్వాన్ని సమర్థించడం
సబబే అని ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను. మంచి విశ్లేషణ అందించారు. అంటే గత మూల పరిచయాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా తమ సామాజిక వర్గం కనిపించినప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించి సపోర్ట్ చేయడంలో తప్పలేదు. ఆ విషయాన్ని మీరు స్పష్టంగా తెలియజేశారు. ధన్యవాదాలు శ్రీ. ధన్యవాదాలు సందీప్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.